మండల కేంద్రంలో వరి ఆయిల్ ఫామ్ పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఎప్పుడు ఒకే రకం పంట కాకుండా మార్చుకుంటూ పంటలు వేస్తే రైతుకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వరి ఫామ్ ఆయిల్ పంటలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పంటకు ముగిపురుగు సమస్య ఎక్కువగా ఉందని, అందుకోసం తీసుకోవాల్సిన మెలకువలు రైతులకు వివరించారు. రైతులు ఎప్పుడు ఒకే రకం పంట వేయడం వల్ల నేల భూసారం తగ్గి వేరే పంట దిగుబడి తక్కువ వస్తుందని అన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఆయిల్ ఫామ్ పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని, రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో దుర్గరాజు, ఏఈఓ జ్యోతి, ఆయిల్ ఫామ్ ఇన్ఛార్జ్ చంద్రయ్య, రైతులు మంచె భూమయ్య, గడ్డం స్వామి, మీసాల ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలో ఉన్న వివిధ పంటల పరిశీలన కోసం నేను జిల్లా వ్యవసాయ అధికారిగా రావడం జరిగింది. ఇక్కడ ఆయిల్ పామ్ పెట్టిన నరసింగరావు గారి చేనులో ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ని అందరు రైతులు విధిగా ఎంతో కొంత లాభసాటి అవుతుంది కాబట్టి కంపల్సరీ సాగు చేయాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పంట పరిశీలించి, అలాగే పక్కన ఉన్న వరి పొలాలను కూడా పరిశీలించి దానిలో ఉన్న మొగిపురి యొక్క సమస్యను రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. మా ఏఓ గారి అండ్ ఏఈఓ గారి ఆధ్వర్యంలో ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూడాలనేది మా విజ్ఞప్తి. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఆయిల్ పామ్ యొక్క సబ్సిడీని దాదాపు ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీతో డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకి 90% సబ్సిడీతో మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనము ఈ ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపితే ముందు రైతులు లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపిన వాళ్ళు అవుతారు. అలాగే అస్తమానం మనం ఎప్పుడు వాటర్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో వరి లాంటి పంటలకు వెళ్తే ఇక ముందు మనం ఆ భూమిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి వరి పంటని కొంత తగ్గించుకొని దానికి బదులుగా ఇలాంటి గవర్నమెంట్ సూచించిన పంటలని వేసుకుంటూ రైతులు లాభ పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం.